అందరికీ నమస్కారం. ఈరోజు నిన్నటి జరిగినటువంటి సంఘటన అత్యంత బాధాకరం, చాలా తీవ్రమైన ఘటనగా, చాలా బాధాకరమైన సంఘటన. జమ్మూ కాశ్మీర్లోని పర్యాటక కేంద్రానికి వచ్చేసినటువంటి ఎక్కడో దేశం మొత్తం ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా అన్ని వర్గాలు కూడా అక్కడికి వచ్చేసి ఏదో కొంచెం జమ్మూ కాశ్మీర్ అంటే అందమైన వాతావరణం, రకరకాలుగా ఉండే మంచి వాతావరణం ఉండే ఆ యొక్క జమ్మూ కాశ్మీర్ని ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది, తప్పనిసరిగా వెళ్ళి ఒకసారి చూడాలి, పర్యాటక కేంద్రాన్ని పరిశీలించాలనే ఉద్దేశంతో పాపం ఎక్కడి నుంచో కూడా అన్ని ప్రాంతాల నుంచి విచ్చేసి అక్కడ సేద తీరుతున్న సమయంలో ఈ దేశానికి ఉగ్రదాడి చాలా ముప్పు, చాలా బాధాకరంగా అనేక సందర్భాల్లో చూసాం. గతంలో ముంబై ఘటన కానీ, లేదంటే హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి ఉగ్రదాడులు కానీ, ఇవన్నీ మనం ఒకసారి పరిశీలిస్తే అమాయకమైన ప్రజలు, ఏమీ తెలియని అమాయకుల్ని ఈ విధంగా పొట్టన పెట్టుకోవడం, ఈ విధంగా నిర్దాక్షిణంగా చంపడం అనేది నిజంగా ఈ ఉగ్రవాదులకి ఎందుకింత ఘోరమైన ఆలోచన, లేదా ఎందుకు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయో అర్థం కాదు. కానీ మనుషులు ప్రాణాలు తీస్తే, లేదా ప్రజల ప్రాణాలు తీస్తే దేశాన్ని భయపడించవచ్చు, లేదా దేశాన్ని విచ్ఛిన్నం చేయొచ్చు అని చూస్తున్నారేమో ఉగ్రదాడులు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు కొన్ని వందల కోట్ల ప్రజలు ఈరోజు దాదాపు ఎంతో ఆత్మస్థైర్యంతో అన్ని కులాలు, అన్ని మతాలు కలిసినటువంటి ఈ యొక్క భారతదేశంలో అన్ని వర్గాలు కూడా సమానంగా, అన్ని వర్గాలు కూడా అందరూ కలిసిమెలిసి ఈ యొక్క భారతదేశంలోని అన్ని మతాల కులాలు కలిసినటువంటి ఈ దేశంలో, ఈ దేశానికి ఉగ్రదాడి అనేది చాలా భయంకరంగా, చాలా బాధాకరంగా ఉంటుంది. అక్కడ జరిగినటువంటి ఆ యొక్క సంఘటనలో ఒక్కొక్కరి సంఘటన, ఒక్కొక్కరి ఘటన వింటే చాలా బాధాకరంగా ఉంది. అక్కడ జరిగినటువంటి సంఘటన ఎంతో బాధాకరం. ఈ అమాయకమైన ప్రజలు దాదాపు 28 మందిని చంపి పొట్టను పెట్టుకున్నటువంటి ఏదైతే ఉగ్రవాద సంస్థ ఉందో ఆ ఉగ్రవాదుల్ని పూర్తిగా మట్టున పెట్టి, అదేవిధంగా మరొకసారి భారత్లో ఇటువంటి ఘటనలు పూనుకుంటే, లేదా ఇటువంటి ఘటనలు పాల్పడితే మాత్రం ఇంత ఘోరంగా ఉంటుందా అని చెప్పేసి చూసే విధంగా ఎవరైతే ఈ 28 మందికి చావు కారణమైనటువంటి ఉగ్రవాదులు ఉన్నారో వీరిని వెంటనే ఆ ఉగ్రవాదులను అందరినీ పట్టుకొని అతి భయంకరమైన శిక్షలు వేస్తే తప్ప ఇటువంటి ఘటనలు జరగకుండా మానవని చెప్పేసి ఇదే సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మేము కొంతమేర సూచన చేయదలుచుకున్నాం. మరీ దారుణంగా ఒకవేళ దేశానికి ఏమైనా సమస్యలు ఉంటే, ఆ యొక్క దేశంలో సమస్యలు ఉంటే ఏదైనా పెద్ద స్థాయిలో చర్చలు జరుపుకొని పెద్ద స్థాయిలో మీరు ఆ యొక్క ఘటనలు లేదా సమస్యను పరిష్కారం చేసుకోవాలి తప్ప ఉగ్రవాదుల్ని అడ్డం పెట్టుకొని ఉగ్రవాద సంస్థ ద్వారాగా ప్రజల్ని లేదా ప్రభుత్వాల్ని భయపెట్టించాలనుకుంటే ఈరోజు 28 మంది చంపడం, ఈ చంపడంతోనే భయపడతారు అనుకునేది మూర్ఖత్వం. దేశంలో ఎవరే కానీ భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే మేము ఆత్మస్థైర్యంతో భారతీయులంతా ఒక్కటిగా ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు దేశం మొత్తం కూడా ఈరోజు ఒక్కతాటిపైకి వచ్చేసి దేశం మొత్తం కూడా ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలు అన్నిటి కూడా అండగా నిలబడే పరిస్థితి దేశం మొత్తం ఈరోజు ఒక్కతాటిపైకి వచ్చిందంటే ఆ దేశంలో ఉన్నటువంటి సమైక్య యూనిటీ కానీ,
దేశం మొత్తంగానే ఒక సమస్య వచ్చినప్పుడు అందరూ ఏ విధంగా ఆ సమస్యను ఖండించేది కూడా మనం ఈరోజు భారతదేశంలోనే చూస్తూ ఉన్నాం. ఇలాంటివి అనేక ఘటనలు జరిగినప్పటికీ కానీ ఎప్పుడూ భయపడే పరిస్థితి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎవరికీ లేదు. మీరు భయపెట్టించి ఒక 20 మంది చంపారు ఈరోజు, కానీ భయపడలే. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి జవాన్లు అనేక మంది సరిహద్దుల్లో కాపలా కాస్తా ఉన్నారు. ఈ దేశం కోసం ఎంతో మంది త్యాగాలు చేసినటువంటి అనేక మంది గొప్ప మహనీయులు ఉన్నారు. ఈ దేశంలో రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా నడుపుతున్నటువంటి ఈ యొక్క దేశంలో ఉగ్రవాదుల ఆటలు మాత్రం సాగవని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా దాదాపు ఈ 28 మందిలో మరీ బాధాకరమైన సంఘటన ఏంటంటే, మీరు ఏ మతం వారు, మీ మతం ఏంటి, మీ కులం ఏంటని ఐడి కార్డులు చూపించి చంపడం అనేది చాలా చాలా బాధాకరం. ఐడి కార్డులు అడుగుతా ఉంది. చివరికి వాళ్ళకి నిర్ధారణ కాకపోతే ప్యాంటు తీసేసి నిర్ధారించుకొని వీళ్ళు హిందువా లేకపోతే ముస్లిం అని నిర్ధారించుకొని చంపే పరిస్థితికి వస్తున్నారంటే, మీరు కేవలం మీ ఉగ్రవాద సంస్థ ద్వారాగా ఈ దేశంలో మత కల్లోలం లేపి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడానికే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మీరు ఈ విధంగా హిందువు అంటే చంపడం, హిందువులంటే బతికండి బతికేది లేదు మీరు చంపేద్దామనడం, అదేవిధంగా ఒక బెంగళూరుకు సంబంధించినటువంటి ఒక అతన్ని చంపేటప్పుడు తనను చంపేసిన తర్వాత తన భార్య మాట్లాడుతూ నన్ను కూడా చంపేయండి, మేము కూడా ఇంకా బ్రతుకుండి ఏం అవసరం లేదు అని చెప్పి వేడుకుంటే, మీరు ఏదైనా ఉంటే మీరు బ్రతకాలి, మేము ఈ విధంగా చేసినామని చెప్పేసి మీ మోడీ గారికి చెప్పండి అని చెప్తున్నారంటే, రాజకీయాలకు అమాయకమైన ప్రజల్ని లేదా మీ యొక్క ఉగ్రవాద సంస్థని భయపెట్టించడానికి లేదా మీ యొక్క సంస్థ మరింత పుంజుకోవడానికో లేకపోతే మీ యొక్క కార్యకలాపాలు దేశంలో విస్తరించడానికో అమాయకమైన ప్రజలపైన మీరు ఎందుకు ఈ విధమైన ప్రతాపం చూపుతున్నారని చెప్పేసి ఉగ్రవాదుల్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఈరోజు 20 మంది చంపి మీరు బయటికి వెళ్ళా తప్పించుకున్నాం అనుకుంటున్నారేమో, కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇటువంటి ఘటనలు ఎప్పుడు జరిగినా సరే తప్పనిసరిగా ఆ యొక్క ఘటనను అదే స్థాయిలో కూడా మరి తిరుగుబాటు చేసే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ యొక్క ఉగ్రవాద సంస్థలు పెట్టేయబోకోకుండా వీటిని అమెరికా లాంటి పెద్దన్న దేశం కూడా ఈరోజు అన్ని దేశాలు కూడా భారత్కి సపోర్ట్ చేస్తున్నాయంటే మీరు చేస్తున్నటువంటి తప్పులు, మీరు చేస్తున్నటువంటి ఇటువంటి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు ఇటువంటి కరెక్ట్ కాదు. ప్రజలకు వ్యతిరేకమైన పనులు, ప్రజలను చంపడం అంటే మనిషిని చంపడానికి మీరు ఎందుకు ఇటువంటి చర్యలకు పూనుకుంటున్నారో నిజంగా తెలియడం లేదు, అర్థం కావడం లేదు. దాదాపు ఎప్పుడో ముంబైలో దాదాపు 2011లో ఎప్పుడో జరిగి తర్వాత హైదరాబాద్లో జరిగింది. అక్కడ అనేక మంది అమాయకమైన ప్రాణాలు పోగొట్టుకొని వారి కుటుంబాలు ఈ రోజు కూడా కోలుకోలేని స్థితిలో ఉన్నాయి. యొక్క కుటుంబాలు మొత్తం మీరేదో గంటలో మీ అనుకున్న పనులను చేసి పూర్తి చేసి చంపేసిపోతారు. తర్వాత వారి కుటుంబాలు వాళ్ళ స్థితిగతులు ఎవరు చూస్తారు? ప్రభుత్వాలు ఈరోజు ఇంత కఠినంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ మరోపక్క ఇటువంటి ఘటనలు జరగడం చాలా శోచనీయం, చాలా బాధాకరం. వీరి కుటుంబాలన్నిటి కూడా మా యొక్క సంఘం తరపున ప్రగాఢమైన సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఎవరైతే ఉగ్రవాద దాడిలో చనిపోయినటువంటి కుటుంబాలని కేంద్ర ప్రభుత్వం వెంటనే వారి కుటుంబానికి పూర్తిగా అండదండలు ఇస్తూ అండగా నిలబడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా కేంద్రంలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు ఇటువంటి కార్యకలాపాలు కానీ ఇటువంటి అసాంఘిక శక్తులు చొరబడే పరిస్థితి లేదు. అయితే కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ పని చేస్తుందా లేదా, అసలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ
ఏం చేస్తుందని చెప్పేసి ఇదే సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిజంగా పనిచేసి ఉంటే, ఇంటెలిజెన్స్ వ్యవస్థకు సమాచారం తీసుకొని ఉంటే ఇంత ఘోరమైన సంఘటన, ఇంత బాధాకరమైన సంఘటన జరిగి ఉండేది కాదని చెప్పేసి మనం మనవి చేస్తా ఉన్నాం. మీరు భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నప్పుడు పాపం టూరిజం ఎక్కడో అన్ని రాష్ట్రాల నుంచి, కర్ణాటక రాష్ట్రం కానీ, లేకపోతే తమిళనాడు కానీ, లేదా హైదరాబాద్ కానీ, మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి అక్కడ విచ్చేశారు టూరిజం. పాపం ఏం తప్పు చేశారు వాళ్ళు, ఏం అన్యాయం చేశారు ఆ ప్రజలు? వారికి ఇంత పెద్ద శిక్ష అవసరమా? ఉగ్రవాదులు మీరు కూడా ఒక మనుషులే కదా, మనిషి జన్మెత్తినకి ఇటువంటి పరిస్థితులు ఎందుకు తీసుకొస్తున్నారు? మనిషిని మనిషి చంపడం ఏంది మీరు? మనుషుల్ని ఈ విధంగా క్రూరంగా, ఇంత హీనంగా, చివరికి చంపేటప్పుడు కూడా కులాల ప్రస్తావన ఎందుకు మీకు? అది హిందువు అయితే చంపేస్తాం, లేదు వేరే నిర్ధారించడానికి ఐడి కార్డు తీసుకొని చెక్ చేసుకొని, ఇంకా మీకు నిర్ధారణ రాలేదంటే, మీకు ఇంకా నిర్ధారణ జరగలేదంటే తర్వాత చెప్పుకోలేని విధంగా వారు ఐడెంటిఫై చేయడానికి పూర్తిగా డ్రగ్స్ తీసేసి కూడా చూసి చంపేస్తున్నారంటే నిజంగా ఇది ఈ దేశంలో ఇంతకంటే ఘోరమైన సంఘటన మరొకటి ఉండదని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం. చాలా ఘోరమైన సంఘటన. ఇంత ఘోరమైన సంఘటన మేము ఇంతకుముందు ఎప్పుడు చూసిందే. ఎప్పుడైనా బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఒక్కసారిగా కొన్ని వందల మంది గాయపడి అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, లేదా ఏదైతే షూట్ చేసేప్పుడు ఎంతో కొంతమంది చనిపోయారు. ఈ విధంగా ఒక హిందువులైతే చంపేస్తాం, హిందువుల మీద టార్గెట్ చేయడం అంటే మీ ఉద్దేశం హిందూ మతాల మధ్య లేకపోతే ముస్లిం మైనార్టీల మధ్య, అంటే వీళ్ళ మధ్య మీరు ఏమైనా గొడవలు సృష్టించాలనుకుంటారా? ఈ గొడవల ద్వారా మీరు ఏమైనా లబ్ధి పొందాలనుకుంటారా? ఇటువంటి కార్యక్రమాలు మాత్రం సమాజంలో కానీ సొసైటీలో ఇవి నిజంగా మంచిది కాదు. ఇప్పటికే అమిత్ షా గారు కానీ లేదా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వీటిని ఏం చేయాలనే ఉద్దేశంతో అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్టు తెలిసింది. ఇదే సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తాను. మన దేశంలో ఉగ్రవాదులకు భయపడి అనేక రకాలుగా కూడా ఎక్కడికి వెళ్ళాలని కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. వీటికి ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వారిని సరైన రీతిలో సరైన పద్ధతిలో వాళ్ళ శిక్ష వేయకపోతే, లేదా సరైన రీతిలో ప్రజలకు కనిపించే విధంగా ఆ ఉగ్రవాద సమస్యని పూర్తిగా మట్టు పెట్టకపోతే మాత్రం భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు 130 కోట్ల ప్రజలు కూడా ఎంతో బాధతో, ఎంతో విచారకరంగా విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనా సరే కేంద్ర ప్రభుత్వం వీటికి సరైన జవాబుని, కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఉగ్రవాద సంస్థని పూర్తిగా ధ్వంసం చేసే వరకు కూడా ఆగకూడదని తెలియజేస్తూ, అదేవిధంగా దాదాపు 28 కుటుంబాలు ఉన్నాయి. దాదాపు 28 మంది ఇప్పటికే చనిపోయారు. ఇంకా ఎంతమంది చనిపోతారో తెలియదు. చాలా మందికి కూడా ఇంకా సీరియస్గా ఉందని చెప్తా ఉన్నారు. ఎవరైతే క్షతగాత్రులు కానీ లేదా చనిపోయిన కుటుంబాలు కానీ వీరికి పూర్తిగా ఏదైతే ఆ కుటుంబాలు నష్టపోయినటువంటి కుటుంబాలు అన్నిటికీ కూడా పూర్తిగా సహాయ సహకారాలు ప్రభుత్వాలే అందజేస్తూ ప్రతి కుటుంబానికి కూడా తగిన ప్రాధాన్యత ఇస్తూ ఆ కుటుంబాలు మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తూ, ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు ఒక తాటిపైకి వచ్చేసి ఈ యొక్క ఉగ్రవాద సంస్థ చేసినటువంటి అతిపెద్ద తప్పు, ఇది చాలా అన్యాయం, చాలా ఘోరం అని చెప్పేసి అందరూ కూడా ఈరోజు రోడ్లపైకి వచ్చేసి మాట్లాడుతున్నారు. వీటిని పూర్తిగా ఏదైతే అమెరికా పెద్దన్న లాంటి దేశం ఉందో, అమెరికా లాంటి దేశం కూడా ఒక్కసారిగా భారత్ వైపు చూసే విధంగా నిరసన కార్యక్రమాలు తెలియజేయాల్సిందిగా ప్రతి ఒక్క హిందూ కానీ ముస్లిం కానీ మన దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు కలిసి ఈ యొక్క ఉగ్రవాద సమస్యకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ జై భీమ్, జై హింద్.